విద్యార్థులకైతే ఒక గొప్ప శుభవార్త. ఎస్బీఐ ఫౌండేషన్ తీసుకొచ్చిన ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ 2026-27కి దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయి. ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు 15,000 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ వీడియో ఎవరు అప్లై చేయొచ్చు, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి అన్ని క్లియర్ గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అంటే ఏంటి? ఇది ఎస్బీఐ ఫౌండేషన్ అందించే స్కాలర్షిప్ అన్నమాట. ఆర్థికంగా వెనకబడిన, చదువులో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఈ సహాయం అందిస్తారు. స్కూల్ నుంచి విదేశాల్లో చదివే విద్యార్థులకు వేరువేరు కేటగిరీలుగా ఉన్నాయి. ఎవరు అప్లై చేయొచ్చు? 9th క్లాస్ నుంచి +2 గ్రేడ్ వరకు అప్లై చేయొచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, ఇతర యూజీ కోర్సుల వాళ్ళు అప్లై చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్, ఎంఎస్సీ. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు మంచి మార్కులు వస్తే దానికి కూడా వీళ్ళు హెల్ప్ అయితే చేస్తారు. అండ్ మెడికల్ స్టూడెంట్స్ వచ్చి ఐఐటి స్టూడెంట్స్, ఐఐఎం స్టూడెంట్స్, అబ్రాడ్ స్టడీస్, విదేశాల్లో చదువుకునే వారికి కూడా ప్రత్యేక కేటగిరీ ఉంది. ఎలిజిబిలిటీకి వస్తే అప్లై చేయాలంటే మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. లాస్ట్ ఇయర్లో మీకు 75 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి, లేదా 7.5 CGPA అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 65% అయితే రావాలి. అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కి 60% వరకు వస్తే ఎలిజిబిలిటీ. ఫ్యామిలీ ఇన్కమ్ విషయానికి వస్తే స్కూల్ కేటగిరీ కుటుంబ వార్షిక ఆదాయం పరిమితికి వర్తిస్తుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కేటగిరీస్ కుటుంబ ఆదాయం 6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ప్రతి కేటగిరీకి వేరువేరు నిబంధనలు ఉంటాయి. అండ్ స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుంది? కేటగిరీని బట్టి 15,000 రూపాయల నుంచి 20 లక్షల వరకు స్కాలర్షిప్ అయితే లభించవచ్చు. ఆధారంగా మారుతుంది అనమాట. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు ఏ అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇక్కడ కింద ఇస్తాను చూడండి ఒకసారి. ఆధార్ కార్డ్ కావాలి, ఆధార్ కార్డ్ కంపల్సరీ. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ప్రీవియస్ మార్క్స్ మెమోస్, మీ పర్సంటేజ్ అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూస్తానికి, అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. మీ ఫ్యామిలీ ఆర్థికంగా ఎలా ఉందని చెప్పేసి సంవత్సరం వార్షిక ఆదాయం గురించి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అండ్ అడ్మిషన్ ప్రూఫ్, మీరు ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ తీసుకున్నారో అడ్మిషన్ ప్రూఫ్, అండ్ కాలేజ్ ఐడి లేదా బాండిఫైడ్ సర్టిఫికేట్, అండ్ బ్యాంక్ పాస్బుక్ కూడా కావాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమైనప్పుడు. అండ్ డిసేబిలిటీ సర్టిఫికేట్స్, అంటే మీరు మార్క్స్ మెమోస్ మీకు 60% వాళ్ళకి అవసరమవుతుంది. అండ్ ఈ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు చెప్తాను. స్టెప్ 1 వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే ఉంటుంది. నేను ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా అవసరం అయితే వారైతే ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాలి. స్టెప్ 2 రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్, ఓటీపీ ఇచ్చేసి అండ్ లాగిన్ చేయాలి. మీకు సరిపోయే స్కాలర్షిప్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయండి. మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ మీరేం చదువుతున్నారు, మీకు లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి, మీరు నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నారు, ఎక్కడ చదవాలనుకుంటున్నారు, అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు సంబంధిత డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి. అండ్ లాస్ట్ లో ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ మొత్తం ఒకసారి వెరిఫై చేసుకొని అన్ని మీరు కరెక్ట్ గా పెట్టారో చూసుకొని సబ్మిట్ అయితే చేయండి. అప్లికేషన్ డేట్స్ వచ్చి ఈ అప్లికేషన్స్ అయితే జూలై 22, 2026 స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4, 2026. చివరి తేదీ దాకా అయితే వెయిట్ చేయమాకండి, ముందే అప్లై చేసుకొని పెట్టుకోండి. అండ్ ముఖ్యమైన విషయాలకు వస్తే అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే వారికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేయడం రాకపోతే నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళైతే ఫిల్ చేస్తారు. ఆ ఫిల్ చేసినందుకు 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చూస్తారు, మీ 75% మార్క్స్ వచ్చా లేదో చూస్తారు. అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు కరెక్ట్గా ప్రొవైడ్ చేశారో లేదో చూస్తారు. అండ్ మెరిట్ లిస్ట్ చూస్తారు. అండ్ ఫైనాన్షియల్ నీడ్, ఈ అంశాలు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ అన్ని టాలీ చేసుకొని మీకైతే ఆ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ వివరాలు వచ్చేసి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఎవరికైనా అప్లై చేయడం రాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి కింద, ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఫుల్ ప్రాసెస్ అంతా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ స్కాలర్షిప్ గురించి తెలియని ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వారికి కూడా ఉపయోగపడుతుంది కదా, వాళ్ళకి కూడా షేర్ చేయండి కుదిరితే. అండ్ ఇలాంటి ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్, ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం టీఆర్బీ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రామ్ తిమ్మినేని, టీఆర్బీ మీడియా.